చిత్తూరు గాంధీ రోడ్లో దొంగల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనా స్థలానికి ఆక్టోపస్ బృందం చేరుకుంది. 5 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో 2 కోసం గాలిస్తూ ఉన్నారు. గాంధీ రోడ్లోని పుష్ప కిడ్స్ వరల్డ్ దుకాణంలో 7 దుండగులు చోరీకి ప్రయత్నించారు. తుపాకులతో షాపు యజమానిని బెదిరించిందా గ్యాంగ్. దీంతో దొంగలను లోపలే లాక్ చేసి బయటకు వచ్చేశాడు యజమాని. ఆ తర్వాత సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచి సినీ ఫక్కీలో దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. 5 దొంగలను పట్టుకున్నారు. మరో 2 పట్టుకునేందుకు స్నిపర్ డాగ్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు, లైవ్లో అందుబాటులో ఉన్నారు. కార్తిక్, ఇంకా దొంగల కోసం ఆపరేషన్ కొనసాగుతున్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి ఆక్టోపస్ బృందం కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి కార్తిక్? రైట్. ఇంకా చిత్తూరు గాంధీ రోడ్ లో క్షణక్షణం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా పోలీసులే కనబడుతున్నారు. వారి చేతుల్లో గన్స్ తో మొత్తం కూడా ఆయా ఇంటిని సరౌండ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 7 మంది దొంగలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దొంగతనానికి 5 ఇప్పటికే అదుపులోకి తీసుకోగా మరొక 2 మాత్రం పరారీలో ఉన్నారు. అయితే పరారైనటువంటి వారు కూడా పక్కనే ఉన్నటువంటి ఐడిబిఐ బ్యాంక్ లోకి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్టోపస్ బలగాలనేది కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. వాళ్ళు మరి కాసేపట్లోనే లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఐడిబిఐ బ్యాంక్ లోపలికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళు ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. లోపల ఉన్నటువంటి దొంగలు ఇంకా ఎంతమంది ఉన్నారు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ఆక్టోపస్ బలగాలు కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దొరికినటువంటి వారందరూ కూడా అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లాకు, కర్నూలు జిల్లాకు చెందినటువంటి వారుగా కూడా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే పరారీలో ఉన్నటువంటి 2 ఏమయ్యారు? వారిద్దరూ పరారీ అయిపోయారా, లేదంటే పోలీసులు అనుమానిస్తున్నట్టుగానే పక్కనే ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆక్టోపస్ బలగాలు అయితే సిద్ధమయ్యాయి. మరి కాసేపట్లోనే వాళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ కూడా అమలు చేస్తున్నారు. అంతకంటే ముందుగానే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను అన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా క్లియర్ చేసే ప్రక్రియ అయితే పోలీసులు చాలా వేగంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ వ్యాన్ లోనే ప్రెస్ అనే స్టిక్కర్ కూడా ఉంది. ఈ స్టిక్కర్ వ్యాన్ తో ఈ యొక్క వాహనంలోనే మొత్తం దొంగలందరూ కూడా రావడం కూడా జరిగింది. ఈ యొక్క మొత్తం వ్యాన్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఏదైతే క్రూజ్ టీం వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తూ ఉన్నారు. మరొక వైపు మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఐడిబిఐ బ్యాంక్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. ఐడిబిఐ బ్యాంక్ పక్కనే ఏదైతే పుష్ప షాపింగ్ కిడ్స్ వరల్డ్ అనేది కూడా ఉంది. సో ఈ ఇంటి పైన ఉన్నటువంటి ప్రాంతంలోనే ఏదైతే దొంగలు కూడా రావడం కూడా జరిగింది. నేరుగా రావడం, మెట్లు పైకెక్కి లోపలికి వెళ్లడం కూడా జరిగింది. లోపలికి వెళ్లిన వెంటనే కూడా డమ్మీ గన్ తో ఆయన్ని ఎవరైతే ఇంటి యజమాని చంద్రశేఖర్ ను బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే చాకచక్యంగా చంద్రశేఖర్ వారందరినీ కూడా లోపలికి తోసివేసి తలుపులు వేసేసి ఇంటి నుంచి దూకేసినటువంటి పరిస్థితి. దూకేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇంటి మొత్తాన్ని కూడా చుట్టుముట్టారు. ప్రస్తుతం వెపన్స్ తో మొత్తం ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేసి లోపలికి ఇంకా వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ ఐడిబిఐ బ్యాంక్ లోపల ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్లారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ద్వారా ఇంకా ఎంతమంది వెళ్లారు అనే దాన్ని కూడా పోలీసులు అయితే లోపల ఉన్నటువంటి పరిస్థితిని అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా తుపాకులతో భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం చిత్తూరు నగరంలో ఉన్నటువంటి చాలా మంది నగరవాసులందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. చుట్టుపక్కల వారందరూ కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా బయటకు వెళ్లిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే ఆక్టోపస్ బలగాలు ఇక్కడికి వచ్చి మరి కాసేపట్లోనే ఈ యొక్క ఆపరేషన్ మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు దక్కటగా ప్రణాళిక అయితే రచిస్తున్నారు. సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక కీలకమైనటువంటి నేరస్తుడుగా కూడా ఎవరైతే ప్రధాన ఈ దొంగల ముఠాకు టీమ్ కు మెంబర్ గా కూడా సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తిని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతని ఊహా చిత్రాలను కూడా మరి కాసేపట్లోనే పోలీసులు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ట్రాఫిక్ ను కూడా మొత్తాన్ని కంట్రోల్ చేసి లోపలికి ఆక్టోపస్ బలగాలు వెళ్లేటువంటి ప్రక్రియ అయితే మరి కాసేపట్లోనే ప్రారంభమవుతుంది. అయితే దొరికినటువంటి వారు 7 ఎవరైతే 2 పరారీలో ఉన్నారు, 5
ఐదుగురిలో అనంతపురం జిల్లాకు చెందినటువంటి వారు, చిత్తూరుకే చెందినటువంటి వారు ఉన్నారు. అసలు ఈ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేయాల్సి వచ్చింది, కేవలం ఇంటిలో ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి ఈ పుష్ప కిడ్స్ వరల్డ్ మాత్రమే వచ్చారా, లేదంటే పక్కనే ఉన్నటువంటి ఐడిబిఐ బ్యాంకులోకి దొంగతనం కోసం వచ్చారా అనేది మాత్రం ఇంకా కూడా పోలీసులు విచారణలో తెలియటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడే దొరికినటువంటి నిందితులందరినీ కూడా విచారణ నిమిత్తం పోలీసులు అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతం 1 టౌన్ లో వారందరినీ కూడా విచారిస్తున్నారు. మరోవైపు గాయపడినటువంటి వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే మొదట ఇంట్లో నుంచి డమ్మీ గన్ను చూపించిన వెంటనే కూడా ధైర్యంగా వారందరినీ కూడా దొంగలందరినీ కూడా రూమ్ లో పెట్టి తాళాలు వేసి దూకేసినటువంటి చంద్రశేఖర్ మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన కూడా విచారిస్తున్నారు. అసలు దొంగలు ఎవరు ఏంటనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయి విచారణ కోసం అయితే వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడే ఇదైతే మనం చూస్తున్నటువంటి ఈ గ్రీన్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇటు నుంచి లోపలికి వెళ్లి మళ్ళీ ఈ పక్క బిల్డింగ్ లోపలికి దూకినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పట్టపగలు దాదాపు తెల్లవారుజామున 5:30-6 గంటల ప్రాంతంలో ఈ వ్యవహారం అంతా జరిగింది. అయితే ఎవరికి అనుమానాలు రాకుండా ఒక మారుతి వ్యాన్ ను తీసుకురావడం కూడా జరిగింది. దానికి ముందర ప్రెస్ అనే స్టిక్కర్ ను కూడా అంటించుకొని ఎవరికి డౌట్ రాదనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారందరిది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు. అయితే ఒక దొంగ అయితే ఏకంగా భయపడిపోయి నేరుగా పైనుంచి దూకి వేయడం కూడా జరిగింది. అయితే ఆ సమయంలోనే డంబీ గన్ తోనే సౌండ్ ఏదైతే 2 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా తెలిసింది. ఆ సౌండ్ వల్లే తుపాకీతో కాల్పులు జరిపినట్టుగా కూడా గుర్తించారు. అయితే లోపల ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా పరారీలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఉన్నారా లేదా అనే దాని మీద కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఐడిబిఐ బ్యాంకు లోపలికి ఆక్టోపస్ బలగాలు వెళ్లిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. ఉన్నటువంటి దొంగలలో బ్యాంకు లోపలే ఉన్నారా, లేదంటే పరారీలో ఉన్నారా, ఈ దొంగతనాన్ని మొత్తం బ్యాంకు కోసం వచ్చారా, లేదంటే ఇంటి యజమానినే టార్గెట్ గా చేశారనే దాని మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తిక్. రైట్, అది మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొన్నేందుకు స్నిపర్ డాగ్స్ ఒకవైపు డ్రోన్లను వినియోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆక్టోపస్ టీం కూడా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి.